ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణలో స్థిరపడ్డ వ్యాపారికి ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రజలు రక్తం చిందించి కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్ డబ్బులతో ఒక ప్రైవేట్ వ్యాపారికి అభియోగాలున్న ఒక వ్యాపారికి సంస్మరణ సభన ఏదో చేసుకుంది నా అసలు ఇది ప్రజాధనం దుర్వినియోగం, ప్రజాస్వామ్యం అసలు నవ్వుల పాలవడం, ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద మచ్చ. అసలు ఒక వ్యక్తి ఈ సినిమాలలో సంగీతం కొట్టుకుండే ఆ కీరవాణి అనే వ్యక్తి ఏం మాట్లాడుతాడో ఒకసారి వినండి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలి నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు. ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. వీళ్ళు రాసుకొని వస్తారు, స్క్రిప్ట్ రాసుకొచ్చేది సినిమా యాక్టర్లు కదా, అది వినసొంపుగా ఉండాలని చెప్పేసి ఎవరి కబంధ హస్తాల నుంచి ఎవరు కాపాడారు? మరి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోతుంటే రామోజీరావు ఏమన్నా ఆపాడా? ఏదో భీష్మాచార్యుడు అది ఇదని సొట్టకూతలు కూస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు ఓడిపోతుంటే ఏమన్నా రామోజీరావు ఆపాడా? ఏం చేశాడబ్బా రామోజీరావు? ఒక్కటి చెప్పండి, మీరు ఈ రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి చెప్పండి. ఎవడో కింద ఒకసారి నేను ఇదే మెసేజ్ పెడితే కింద కామెంట్ రాశాడు, ఎంతోమందికి ఉపాధి కల్పించాడంట. అయితే ఉపాధి కల్పిస్తే ప్రజల సొమ్ముతో సంస్మరణ సభ చేస్తారా? ఉపాధి కల్పించినంత మాత్రాన విజయ్ మాల్యా ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించాడు. రామోజీరావు కంటే విజయ్ మాల్యా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాడు. ఇప్పుడు మరి విజయ్ మాల్యాని ఆ కారణం చేత ఇండియాకు పిలిపించి దండం పెట్టాలనా? ఒక సభ ఏర్పాటు చేయాలనా? సన్మానం చేయాలనా? అంటే ఉపాధి కల్పించినంత మాత్రాన అతనికి ప్రభుత్వ సొమ్ముతో ఏదైనా చేయాల్సి ఉంటుందా? 5 కోట్లు సభ ఏర్పాటు చేయడానికి 7 కోట్లు ప్రచారం కంట 12 కోట్ల ప్రజాధనం వృధా అయింది. 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఆఫీసర్లంతా వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ఏర్పాట్లు చూశారు. మంత్రులు, సీఎం అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా? ఈ టైం స్పెండ్ చేసే బదులు ఆడవాళ్లకు నెల 1500 ఎలా వేయాలని దానిపైన కసరత్తు చేయొచ్చు కదా. దానిపైన ఒక కమిటీ వేసి ఒక కొలికి తీసుకురావచ్చు కదా, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ. ఎవరో వ్యాపారస్తుడు, ఏమీ సంబంధం లేదు, ఆంధ్రాకి ఏం సంబంధం లేదు. ఈ కీరవాణి కానీ ఆ రామోజీరావు కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఆంధ్రాకి వచ్చారా? ఆంధ్ర మీద అంత ప్రేమనులు అయితే ఒక్కసారైనా వచ్చేసి ఒకరికి ఒక మాస్క్ ఇచ్చారా? లేకపోతే ఒకరికి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారా? ఏం చేశారు చెప్పా? ఆ కీరవాణి ఏం చేశారు? రామోజీరావు ఏదైనా చేశాడా ఆంధ్ర రాష్ట్రానికి? ఆంధ్ర రాష్ట్రం అంటే ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు లేడు? విడిపోయేంతవరకు ఆడు ఉన్నాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓకే. విడిపోయినాక ఎందుకు రామోజీరావు ఆంధ్రప్రదేశ్కి రాలేదు? తన ప్యాలెస్ నుంచి ఎందుకు బయటికి రాలేదు? ఒక్కటి చెప్పండి అబ్బా, ఆంధ్రప్రదేశ్కు పలానా చేసినాడు రామోజీరావు అని, పేద ప్రజల కోసం ఇది చేసినాడని. ఆయన చేసుకుంది వ్యాపారం, ఆయన వ్యాపారం కోసం ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు రామోజీరావుకి ఏదైనా సంస్థలో అండి 500 మంది ఉద్యోగస్తులు కావాలంటే ఆయన ఏమన్నా 5000 మందిని తీసుకున్నాడా? పోనీ అలా తీసుకున్న దాఖలాలు ఉంటే చెప్పండి. మనం కూడా ఓకే అబ్బా, ఆంధ్రప్రదేశ్లో 500 మందే సరిపోతారు ఆయనకి ఏదైనా ఒక సంస్థలో, కానీ 5000 మందిని తీసుకున్నాడు, చారిటీ చేశాడని చెప్పేసి మనం కూడా దండం పెడదాం. ఆయన చనిపోయాడా, ఆయనకు ఏదైనా సభ చేసుకుంటారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. కానీ ప్రజల సొమ్ముతో ప్రజలు కష్టపడి రెక్కలు ముక్కలుగా వాళ్ళు కష్టపడి వాళ్ళు రక్తం చిందించి సంపాదించిన డబ్బుతో ఈరోజు ప్రభుత్వం కులుకుతుంది. ఒక ప్రైవేటు వ్యక్తికి ఏదో ఫోటో ఎగ్జిబిషన్ అంట. ఆ ఫోటో ఎగ్జిబిషన్లు అన్నీ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, రామారావు. అసలు రామారావు చనిపోవడానికి కారణం ఎవరు? రామారావు చనిపోవడానికి కారణం ఎవరు? సిగ్గుందా? భీష్మాచార్యుడు మాదిరి తన చావును ఆపుకున్నాడంట. ఏమి ఇప్పుడు చచ్చిపోయినాడు, 3 రోజులు ఎక్కువ ఆపినాడు, ఏం తర్వాత ఏమవుతుంది? ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇట్లా టోళ్ళంతా లొట్టపిసగాలని అసలు ఆంధ్రప్రదేశ్లోకి రానియకూడదు. దరిద్రం వీళ్ళే, సుఖం దరిద్రం ఈ కీరవాణి ఇట్లాంటి వాళ్ళే. అసలు రామోజీరావు అంట పీకినాడంట, పొడిచినాడంట, పందిరేసినాడంట. ఏం పీకినాడు, ఏం పొడిచినాడు, ఏం పందిరేసినాడు? ఈనాడు కూడా అయిపోది కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఈనాడు ఎవరిదో తెలుసా? ఈనాడు కూడా అయిపోది కాదు, ఎవరి దగ్గర నుంచో లాక్కున్నాడు. ఏం చేశాడబ్బా? మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు. 2-3 వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి ఈ రామోజీరావు. ఒక గజ్జితో ఒక వర్గం బాగుండాలనే ఉద్దేశంతో అసలు పత్రికను ఎలా నడపకూడదో అలా నడిపి మొత్తం వ్యవస్థకే చేటు తెచ్చినాడు. అసలు పత్రికా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు
ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా నవ్వుల పాలయ్యేదానికి ప్రధాన కారణం రామోజీరావు. ఏం చేసినాడు? సంస్మరణ సభ అంట. ఎట్లా చేసుకోండి, ఒక ప్రైవేట్ సభ పెట్టుకోండి, కానీ ప్రజల సొమ్ముతో ఎందుకు పెట్టాలి? ఏం చేసినాడు ప్రజలకి? అసలు ముగించే ముందు ఇంకో విషయం చెప్తానండి. 2017లో దాసరి నారాయణరావు గారు చనిపోయినారు. దాసరి నారాయణరావు గారు అసలు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే ప్రజల కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి వారు మంత్రిగా పనిచేసి ప్రజలకు మంచి చేశారు దాసరి నారాయణరావు గారు. ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. ఒక ఉదయం పత్రిక, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, పత్రికా రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు, అలాగే సినిమా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా సంస్మరణ సభ అన్నాడు కదా. అసలు దాసరి నారాయణరావు గారు 150 సినిమాల దాకా దర్శకత్వం వహించారు. దాసరి నారాయణరావు గారు ముందు చూసుకుంటే రామోజీరావు సినిమాల్లో జుజుబి, దాసరి నారాయణరావు గారు ఉదయం పత్రిక నడిపారు, దాసరి నారాయణరావు గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు, దాసరి నారాయణరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారి స్థానాన్ని భర్తీ చేసేవాడు ఎవడు లేడు. ఆ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు దాసరి నారాయణరావు గారు. అసలు ఆయనకున్న రికార్డులు అయితే లెక్కలేనన్ని రికార్డులు. 2017లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారు చనిపోయారు. సంస్మరణ సభ ఏమన్నా పెట్టాడా? ప్రజల సొమ్ముతో, యాక్చువల్గా అయితే ప్రజల సొమ్ముతో పెట్టచ్చు. ఎందుకంటే ప్రజల కోసం వారు రాజకీయాల్లో ఉన్నారు. ప్రజల కోసం వారి సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. కార్మిక శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు దాసరి నారాయణరావు గారు. ఆయనకు ఎందుకు సంస్మరణ సభ చేయలేదు? సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే ఆ బిల్లులన్నీ, ఆ ఈవెంట్కైనా బిల్లులన్నీ చంద్రబాబు నాయుడు కట్టాలా? లేకపోతే వాళ్ళు మనుషుల కింద లెక్కేగా? అసలు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్దగా తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవడికో సంస్మరణ సభకు ప్రజల డబ్బు ఏందండి? పెట్టుకోమనండి, 100 కోట్లతో సంస్మరణ సభ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లే. ప్రైవేటు డబ్బులతో పెట్టుకోండి. ప్రజల సొమ్ముతో సంస్మరణ సభ ఏంది? బిల్డింగులు కడితే మాత్రం, పర్మనెంట్ బిల్డింగులు కడితే మాత్రం ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయిందని విషయం గక్కిన ఈ కుహనా మేధావులు ఆ పత్రికలోనే గక్కారు విషయం. ఒక 3-4 గంటల సభ కోసం 12 కోట్లు ఖర్చా? ప్రజల సొమ్ము, ప్రజలు రక్తం చిందించి కష్టపడి ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల డబ్బుల్ని ప్రజల కోసం ఉపయోగించుకోకుండా ఎవడో వ్యాపారస్తుడు చచ్చిపోతే మీరు సంస్మరణ సభని 12 కోట్లు ఖర్చు పెడతారా? అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తారా? సిగ్గు లేదు.